పత్రిజీ ప్రతిరూపం పిఎన్సి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడానికి ఎన్నో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన కాన్సెప్ట్స్, అద్భుతమైన పుస్తకాలు మనకు అందించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పరమాత్మ వారు. నేటి సత్యదర్శనంలో బ్రహ్మర్షి పత్రిజీ స్మృతి స్మరణోత్సవ వేళ మనం వారి యొక్క అద్భుతమైన పుస్తకం మరణం మధురం గురించి తెలుసుకోబోతున్నాం. ఒక అద్భుతమైన పాట ద్వారా వినిపించారు. కలిమి మధురం, లేమి మధురం, జననం మధురం, మరణం మధురం అని. సో అదే వారు చివరగా కరెక్షన్ చేసిన ఒక అత్యద్భుతమైన పుస్తకం. ఆ పుస్తకం ద్వారా మనకి ఏం అందించారు అనేది మనం ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఎన్నో అద్భుతమైన పుస్తకాల్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నటువంటి ఈ పుస్తకాన్ని వారే స్వయాన ట్రాన్స్లేట్ చేశారు. పత్రిజీయే వారికి ఇచ్చి తొందరగా కంప్లీట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. సో మరి ఈ మరణం మధురం అనే పుస్తకం ద్వారా పత్రిజీ మనకి ఏం చెప్పాలనుకున్నారో ఈరోజు మనం స్వర్ణలత మేడం గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. పత్రిజీ స్మృతి స్మరణోత్సవం జరుగుతున్న వేళ మేడం, ఈ పుస్తకం గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఈ పుస్తకానికి ముందు జరిగిన విషయం ఏంటి మేడం? నిజానికి నేను పిఎస్ఎస్ మూమెంట్లో వచ్చిన దగ్గర నుంచి నా పని అనువాదాలు చేయడమే. ధ్యానాంధ్రప్రదేశ్ ఆ రోజుల్లో అది మొదలు పెట్టే ముందే 1999 చివరిలో ఓషో ప్రసాద్ స్వతంత్ర బుక్ మ్యాగజైన్ క్లోజ్ చేస్తూ ఇది ఓపెన్ చేశారన్నమాట. అంటే మరి మీరు ఏమైనా ట్రాన్స్లేషన్స్ ఇస్తానంటే నేను ఈ బుక్ని మొదలు పెడదాం, మనందరం కలిసి చేద్దామని చెప్పాడు. అప్పుడు 2000 నుంచి నాకు ధ్యానాంధ్రప్రదేశ్కి ట్రాన్స్లేషన్స్ ఇవ్వడం అనేది అలవాటు. అందులో ఆర్టికల్స్ ఇచ్చేవారా మేడం? తప్పనిసరిగా ప్రతి నెల నేను, మరి అప్పట్లో తెలుగు పుస్తకాలు లేవు. తులసిదళం, ధ్యానం శరణం గచ్చామి, అవిద్యత యథార్థం అనే 3 పుస్తకాలే ఉండేవి. ఇంకా వేరే పుస్తకాలు ఏం లేవు. మిగిలినంతా మరి అన్ని అనుభవాలే ప్రచురించలేం కాబట్టి తప్పనిసరిగా ఇంగ్లీష్ పుస్తకాల్లోంచి అనువాదాలే తెచ్చేవాళ్ళం. ఆ పని ఇంకప్పటి నుంచి చేయడం అలవాటు. అంతకుముందు నేనేమి రచయిత్రిని కాదు, రచనలు చేయటం అట్లాంటి పెద్ద అలవాటు ఏం లేదు. ఏదో కాలేజీలో కాంపిటీషన్స్లో వ్యాస రచనలు అట్లాంటివి తప్పితే వేరే రచన వ్యాసంగం అనేది నాకు అలవాటు లేదు. అంటే లెక్చరర్గా బోధించేవారు తప్ప రచించేవారు కాదు. ఓకే, వండర్ఫుల్. అంటే మీ ట్రాన్స్లేషన్ జర్నీ అనేది 2000 సంవత్సరంలో పత్రిజీ వారే ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్తో ప్రారంభమైంది మీ రచన. అవును. వండర్ఫుల్ మేడం. సో అప్పటి నుంచి ఎన్నో పుస్తకాలు రచించారు కదా. సో ఏంటి మేడం అప్పటి రచనలకి అసలు ఈ పుస్తకానికి ఏంటి, అసలు మీరేం తెలుసుకున్నారు, మాకేం చెప్పాలనుకుంటున్నారు? ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్తానండి. మిగిలినదంతా మన నాలెడ్జ్ని ఎక్స్పాండ్ చేయడానికి, మన కాన్షియస్నెస్ని విస్తరించడానికి వాటికి పనికొస్తే, ఈ మరణ విజ్ఞానం అనేది అచ్చంగా మన జీవితాన్ని తేలిక చేయడానికి వచ్చింది. జీవితం పట్ల లేకపోతే మరణం పట్ల మనకున్న అనేక అపోహలన్నిటినీ అది పటాపంచలు చేస్తూ వచ్చింది. ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఓహో ఇన్ని సంవత్సరాలుగా, కనీసం 25 సంవత్సరాలుగా జీవించే కళను మనకి నేర్పించారు ఆయన. ఇప్పుడు ఈ చివరి సమయంలో మరణించే కళను కూడా మనకి నేర్పించి వెళ్ళిపోయారు అనిపించింది నాకు ఆ పుస్తకం చేసినప్పుడు. జీవించే కళతో పాటు మరణించే కళ కూడా నేర్పించారు దాంట్లో కూడా. అది కూడా ఒక ఆర్ట్ అనమాట. దాన్ని ఆహ్వానించగలగటము, దానికి సిద్ధపడము, మనం తర్వాత దానిలోకి వెళ్ళినప్పుడు వెంటనే మనం చక్కగా ప్రయాణం చేయడము, అవన్నీ కూడా మనకి పరిచయం చేసి వెళ్ళారు. ఊరికినే మేము ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, లేకపోతే నా శరీరం జడమైపోతుంది కాబట్టి నేను ఎక్కడ పడి ఉంటాను అదేం కాకుండా, ఆ క్షణంలో, ఆ వెళ్ళిపోతున్న క్షణంలో దాన్ని మనం స్వీకరిస్తే, మన కోసం వచ్చిన వాళ్ళని, ఆత్మ సహచరుల్ని స్వీకరించడము, వాళ్ళ సేవలు మనం అందుకోగలగటము, వాళ్ళ నిర్దేశకత్వంతో మనం ఎక్కడికి ఫిట్ అవుతామో అక్కడికి వెళ్ళగలటము, అవన్నీ సాధ్యమవుతాయి అన్నప్పుడు, అప్పుడు మనకి అసలు జీవితం మీన్స్ మన పరిణామాన్ని ఎంత వేగవంతం చేసుకోవచ్చు అన్నది అర్థమవుతుంది.
ఇంతకు ముందంతా మనకి చిన్నప్పుడు ఏం చదివాము, భగీరథుడి కథ చదివినప్పుడు సగర మాందాతరాజు షట్చక్రవర్తులని వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళందరూ శవాల కుప్పలాగా అక్కడ భూమి మీద పడి ఉన్నప్పుడు భగీరథుడు గంగని తీసుకొని వచ్చి ఆ గంగని ఆ శవాల కుప్పల మీద లేకపోతే వాళ్ళ బూడిదల మీద ప్రవహింపజేసినప్పుడు మాత్రమే వాళ్ళు మళ్ళీ మోక్షం పొంది అవతలకి వెళ్ళారని వచ్చింది కదా. అంటే దాని అర్థం ఏమంటే, ఎవరమైతే మనకి మరణ విజ్ఞానం అనేది లేదో, జీవితం అనేది మరణంతో అంతమైపోతుందని భావిస్తారో అటువంటి వాళ్ళందరికీ తర్వాత ఇంకేమీ లేదనుకుని మనం అక్కడికి వెళ్ళి ప్రగాఢ నిద్రలో వెళ్తాం. లేకపోతే కోపంతోనూ విసుగుతోనూ అసహనంతోనూ పోయిన వాళ్ళేమో స్వస్థత స్థలానికి వెళ్తారు. అక్కడ అనేక సంవత్సరాల పాటు అనేక సంవత్సరాల పాటు ఆ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆత్మలోకంలో సేవకులకి వీళ్ళని ఆ మేల్కొల్పడం అనేది ఎంతో కష్టమైపోతుంది, కష్టమైపోతుంది అనమాట. అందుకని ఈ విజ్ఞానంగాను మనకు తెలిస్తే మన జర్నీ కొనసాగుతుంది అన్నది మన మైండ్లో ఉండి మన గుర్తు చేసుకోగలిగినప్పుడు, అంటే అట్లీస్ట్ మనకి భౌతిక జీవితంలో ఉన్నప్పుడు దాని గురించి ఒక ఐడియా ఉంటే మనం ఆ గాఢ నిద్రలోకి వెళ్ళి అనేక సంవత్సరాల పాటు మన పరిణామాన్ని మనం అట్లా స్టాగ్నేషన్లోకి తీసుకెళ్లకుండా వేగవంతం చేసుకోగలుగుతాం. అది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మరణ విజ్ఞానం అనేది ధ్యానులకి, ధ్యానం చేసే వాళ్ళకి మాత్రమే చెందింది కాదు. ఎవరైతే శరీరం ధరించి ఉన్న మానవులు ఉన్నారో వాళ్ళందరికీ ఇది అవసరమైంది. మనం మానవాళికి చేయగలిగిన ఒకే ఒక గొప్ప ఉపకారం ఏమంటే, వాళ్ళు ధ్యాని అయితే అవని ఓకే, మేము చెయ్యమంటే కూడా ధ్యానం అది కూడా మనకి ఓకే. వాళ్ళు ఇంకేమైనా అవని కాకపోని వాళ్ళకి మాత్రం జీవితం కొనసాగుతుంది మనం మరణించిన తర్వాత అన్న ఒక్క చిన్న సందేశాన్ని మాత్రం మనం అందరికీ చెప్తూ వెళ్ళాలి. వాళ్ళ మనసులో అది రికార్డ్ అయితే వాళ్ళందరి పరిణామం వేగవంతం అవుతుంది. ఆ చిన్న సహాయాన్ని మాత్రం మనం చేద్దాం. ధ్యానాలు అవన్నీ వాళ్ళ ఇష్టం, కానీ ఈ మాట మనం చెప్తే వాళ్ళ లోపలికి వెళ్తే చాలు. ఆ ఒక్క మాట మాత్రం మనం చేసుకుంటూ వెళ్ళాలి. వావ్ మేడం, ఇది అద్భుతమైన విషయం. ఇప్పటిదాకా ఎలా జీవించాలో మనం తెలుసుకున్నదే బోధిస్తూ వస్తున్నాం. ధ్యానం చేస్తేనే ఇలా ఉంటాం, ధ్యానం చేయకపోతే అలా ఉంటాం అని చెప్పాం. కానీ ఈ మరణ విజ్ఞానం అందించడం అనేది నిజంగా అల్టిమేట్ విషయం. మేడం, ఈ మనకు తాపత్రయాల్లో ఆధ్యాత్మిక తాపంలో అంత ఎదిగినప్పటికి కూడా, అన్నీ తెలిసినప్పటికి కూడా ఈ మరణ విజ్ఞానం తెలియకపోవడమే మళ్ళీ ఆధ్యాత్మిక తాపానికి దారి తీస్తుంది అనేది కూడా పత్రి సార్ రచించిన పుస్తకంలో చెప్పారు ఆల్రెడీ. ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ. మనము జీవితాన్ని ఆస్వాదించాలి, ఆనందంగా గడపాలి అని చెప్తున్నాము, అది బాగానే ఉంది. కానీ దాంతోపాటుగా మన ఎమోషనల్ లేయర్ ఒకటి ఉంది. దాన్ని మన ఉద్వేగాలని, ఆ ఉద్వేగ తీవ్రతల్ని, భయ తీవ్రత, కోప తీవ్రత, వాటన్నిటినీ మనం ఇక్కడ సరి చేసుకుని వెళ్తే ఆ నెక్స్ట్ లెర్నింగ్ మనకి చక్కగా ఉంటుంది. లేనట్లయితే మన పుణ్యకాలంలో సగం కాలం వాటిని అక్కడ సరి చేసుకోవటానికే సరిపోతుంది అనమాట. అందుకని ముందుగా మనుషులు నేర్చుకోవాల్సింది, చాలా చాలా గొప్ప సంగతులు తెలుసుకున్నా తెలుసుకోకపోని మన ఎమోషన్ని, మనం ఏ విధమైన ఎమోషన్కి ఎట్లా గురవుతున్నాము, దాన్ని ఎట్లా మనం సరి చేసుకోవాలి, కొంచెం బ్యాలెన్స్గా ఉండేది ఎట్లా. భయం కానీ, కోపం కానీ, ఆనందకరమైన ఉద్వేగాలు అయితే ఓకే, కానీ వాటిని కూడా మనం కొంచెం మామూలుగానే స్వీకరించగలగడం అలవాటు చేసుకోవాలి. అంటే భావోద్వేగాల్లో ఇప్పుడు ఎట్లాగైతే సమస్థితిలో ఉంటామో కింద ఉన్నప్పుడే వెళ్ళిపోయే ముందే ఇవన్నీ బ్యాలెన్స్ లో పెట్టుకొని వెళ్ళాలి, ఉండాలి. ఇక్కడ నేర్చుకోకుండా అక్కడికి వెళ్ళినా నేర్చుకుందామంటే అది చాలా టైం టేకింగ్. ప్లస్ ఇంకొకటి, ఇక్కడ నేర్చుకునేటువంటి పరిస్థితులు అక్కడ ఉండవు. కష్టమైనా సరే ఇక్కడ నేర్చుకుని వెళ్ళటమే ఏదైనా మంచిది. మనకి ఎంత బాధ కలిగిస్తున్నా సరే, ఎంత ఉదాసీనంగా ఉన్నా సరే, నిస్పృహ కలిగించినా సరే ఇక్కడ నేర్చుకుని వెళ్ళటమే ఉపయోగము. అంతేగాని చచ్చిపోతే ఈ బాధలన్నీ పోతాయి అనుకుని చచ్చిపోదాం అంటే అది మరీ కష్టమైన విషయం. అక్కడ భరించలేక చచ్చిపోదాం అనుకుంటే అక్కడేమో తర్వాత రాదు ముక్తి. కిందనే శరీరంతో ఉన్నప్పుడే నేర్చుకోవాలి. శరీరంలోని దుఃఖాలు, మానసిక దుఃఖాలు,
బుద్ధిపరమైన లోపాలు సరి చేసుకోవడమే ముక్తి మోక్షం అని కూడా చెప్పారు పత్రి సార్. అంతేగాని అక్కడికి వెళ్ళాక అక్కడికి ఉన్న పరిస్థితిని బట్టి మనకు కావాల్సిన దాన్ని మనం ఏది ఆస్వాదిస్తామో అది ఆస్వాదిస్తాం, బాగానే ఉంటుంది. కానీ ఎంతకాలం ఆస్వాదిస్తాం? ఇక్కడంటే దానికోసం ఎదురు చూస్తూ ఉంటాం కాబట్టి ఆహా ఇది ఉంటే బాగుండు అని దాన్ని మనం కొంచెం దీర్ఘకాలం ఆస్వాదించవచ్చు. కానీ అక్కడ టైమ్లెస్నెస్లో ఎంత ఆస్వాదిస్తూ ఉంటాము. నెక్స్ట్ ఏమన్నా చేద్దాము అనుకున్నప్పుడు మనకి దాని తాలూకు ఆ ముందు మనకి కావలసిన ఆ పరిచయం అవన్నీ మనకు ఉండాలి కదా. నేర్చుకోవడానికి తగిన ఎన్విరాన్మెంట్ అవన్నీ అక్కడ ఉంటాయి. కానీ ఏమి నేర్చుకోవాలన్న జ్ఞానం మనకు ఒకటి ఉండాలి కదా. మనకేం తెలియాలి, ఇప్పుడు నేను ఏ విషయాల్లో సరిగా లేను, సరిగా లేకపోవటం అనేది అక్కడ ఏమి ఉండదు. అక్కడ ఎక్కిరించేవాళ్ళు, కోపడేవాళ్ళు, లేకపోతే మన్ని వీళ్ళు సరిగ్గా ఉండరని చెప్పుకునేవాళ్ళు, అట్లాంటి కథంతా ఏమీ ఉండదు. కానీ అవేమి లేకపోయినప్పుడు నేర్చుకునేది కూడా ఉండదు. ఇక్కడ ఇట్లా ఉంటుంది కాబట్టి ఈ విధంగా నా పట్ల రియాక్ట్ అవుతున్నారు కాబట్టి అసలు నేనే విధంగా ఉండాలి, వాళ్ళ రియాక్షన్ రైటేనా కాదా, పోనీ వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉండని నేననేవాడిని ఏ విధంగా ఉండాలి అని ఇక్కడే మనం సరి చేసుకుని వెళ్ళాలి తప్పితే అక్కడ మన సరుకు పెట్టి అడిగే వాళ్ళు ఎవరు లేరు. మనం పడుకొని ఇచ్చినంతకాలం ఆ స్వస్థ తలంలో పడుకొనిస్తూ ఉంటారు. పడుకొని నెమ్మదిగా లేపి ఇంకా లేచి ప్రయాణం మొదలుపెట్టు అని చెప్తారు తప్పితే మనని శిక్షించేవాళ్ళు, వెక్కిరించేవాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరు ఎక్కడ భూమి దాటిన తర్వాత ఉండరు. వెక్కిరించేవాళ్ళు, మెచ్చుకునేవాళ్ళు అవి ఏమీ లేవు. ప్రోత్సహిస్తారంతే. ఆత్మీయతతో ఉంటారు, ప్రేమతో ఉంటారు. మనం భూమి మీద నేర్చుకోవాల్సిన చివరి విషయం ఏమంటే మనకి వ్యక్తుల మీద రకరకాల అభిప్రాయాలు ఉంటాయి కదా, మన చుట్టూ ఉన్న వారి మీద. ఆ రకరకాల అభిప్రాయాలన్నీ వేరే విషయాలు. కానీ మనందరము సర్వాత్మలోని భాగాలమే కాబట్టి ఇప్పుడు నా శరీరం ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ నాకు ఒక వేలు లేదు, మాట వరుస కింద నిజంగానే లేదు, అంత మాత్రం నా చెయ్యి దాన్ని వెక్కిరిస్తుందా? ఏమి చేయదు కదా. అది కూడా నా లోపలే పార్టీని ఉంచుకుందా లేదా? అదేవిధంగా ఈ సర్వాత్మలోని భాగాలమే మనందరం కాబట్టి ఇన్స్పైట్ ఆఫ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్వాలిటీస్ మనం వ్యక్తుల్ని ప్రేమించడం అనే దాన్ని నేర్చుకోవడం కోసమే మనం వస్తున్నాము. అక్కడ నేర్పించేది అదే ఇక్కడ కూడా నేర్చుకోవాల్సింది. వాళ్ళు ఎట్లన్నా ఉండని, వాళ్ళు ఎట్లా ఉన్నారు అన్న దానిని వదిలి ఆ క్షణం మనం వాళ్ళతో ప్రేమగా ఉంటున్నామా లేదా, వాళ్ళు మనతో వచ్చినప్పుడు మన తిరస్కారాలు అవన్నీ ఇక్కడ భూమి మీద నేర్చుకున్న అలవాట్లే తప్పితే ఆ ద్వంద్వత్వం అనేది భూమి దాటిన తలంలో ఆ ద్వంద్వత్వం అనేది లేదు. తిరస్కారం, దూషణ, అసహ్యం, వ్యంగ్యం అలాంటివన్నీ ఏమీ లేవు. అవన్నీ ఇక్కడే నేర్చుకోండి అని చెబుతున్నారు. ఇక్కడే నేర్చుకొని ఇక్కడే జయించండి. ఎవరి మీదనో ఏదో జరిగిందా అంటే ఓకే, అది ఆ క్షణంలో జరిగింది, దాన్ని అప్పటికప్పుడే మీ ఎమోషన్ని క్లియర్ చేసుకొని మళ్ళీ ప్రేమతత్వంతో ముందుకు వెళ్ళాలి. అది మన కోసమే. ఇక్కడ గుర్తించాల్సిన ఇంకో సంగతి ఏంటంటే మనం వాళ్ళెవరినో ఉద్ధరించట్లేదు ఆ పని చేయడం ద్వారా. అది మన కోసం, మన పురోగతి కోసం. మనం ఎంతెంతగా ఎక్స్పాండ్ అవ్వాలి అనుకుంటే అంతంతగా వదిలివేయడం నేర్చుకోవాలి. నేర్చుకోవాల్సిందే అదొకటే. మనకి చిన్నప్పటి నుంచి ఏమేమి ఎక్వైర్ చేయాలో అవన్నీ బాగా నేర్పించారు, పట్టుకోవడం నేర్చుకున్నాం. మనం నిజంగా నేర్చుకోవాల్సింది స్వర్గంగా మారాలి అంటే ఆ ఎక్వైర్ చేయటాన్ని అంటే పట్టుకోవడాన్ని, పోగేయడాన్ని దాటి ఆ స్థితి దాటి వదులుకునే స్థితికి, వదిలివేయగలిగిన స్థితికి చేరడమే నిజానికి భూమి మీద స్వర్గావతరణ అంటే. అంతకంటే వేరే ఏం లేదు. రైట్. ఇది అల్టిమేట్ పాయింట్ మేడం. భూమి మీద ఎలా ఉండాలో చెప్పేదే మరణ విజ్ఞం. అవును, మనం బ్రతికున్నప్పుడు మరణం గురించి ఎందుకు అంటారు వాళ్ళు. అంటే మరణం గురించి తెలుసుకుంటేనే ఇప్పుడు భూమి మీద ఎలా ఉండాలి, తర్వాత ఎలా జరుగుతుంది అనేది ఈ విజ్ఞానం అందిస్తుంది. సో ఈ మరణం మధురం ద్వారా అసలు ఏం చెప్తారు మేడం? బిగినింగ్లో ఫస్ట్ అయితే ఒక పాయింట్ చెప్పారు, మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ పెట్టుకోవడం. మనం వచ్చేదే ప్రేమతత్వంతో ఉండడానికి. పైకి వెళ్ళినాక మనం కొత్తగా నేర్చుకునేది ఏమి ఉండదు. ఆవేశాలు, భావావేశాలతో అలాగే వెళ్తే సమయం పడుతుంది.
మనం నిద్రలో ఉండి బయటకు వచ్చి క్లీన్ అవ్వడానికే టైం పడుతుంది. చాలా సమయం. కాబట్టి ఆ టైం పట్టొద్దంటేనే ఇప్పుడు అంటే పత్రిజీ మనకు భూమి మీద జీవించడమే కాకుండా పైకి వెళ్ళిన తర్వాత కూడా ఎంత ఉన్నతంగా ఎదగొచ్చో ఆ జ్ఞానం అందించారు దాంతో అనిపిస్తుంది. పాటుగా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఉంది. జీవితం మనం కళ్ళు మూసిన క్షణంతో ఆగిపోలేదు, కొనసాగుతుంది, కొనసాగుతుంది, కొనసాగుతుంది. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఇప్పుడుతో ఇంక అయిపోయింది, ఇంకేముంది, నా జీవితం ముగిసిపోబోతుంది కాబట్టి ఇప్పటికే నేను ఇది పూర్తి చేయాలి, ఇంకోటి ఏదో చేయాలి, ఇంకోటి ఏదో సాధించాలి అన్న పరుగు కూడా ఉండదు. మనం కొనసాగుతాము, మనం కొనసాగింపజేస్తారు, కొనసాగుతూనే ఉంటుంది జీవితం అనేది, ఎవర్ ఎక్స్పాండింగ్. కళ్ళు మూసినంత మాత్రాన అక్కడ అయిపోయేదేమీ నిజంగా లేదుగాక లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, ఒక పొరపాటు మనకి తరతరాలుగా లేకపోతే చీకటి యుగాల నుంచి జరుగుతూ వచ్చింది ఏమంటే, మరణం అనేది అదేదో మన శాశ్వతంగా విడదీసే విషయము, చాలా చెడ్డది, బాధాకరమైంది, కష్టమైంది అని ఒక అపోహకం ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని వేల సంవత్సరాల నుంచి మనం లోనై ఉన్నాము. కానీ ఒక్కసారి మనకు మరణం గురించిన జ్ఞానం తెలిస్తే, మరణం అనేది మనం విడదీసేది కానే కాదు, మనని కాంతిమయ లోకాలకు తీసుకువెళ్ళేది, మన స్థాయిని అనుసరించి, అంటే మన అవగాహన స్థాయిని అనుసరించి మనని మళ్ళీ కాంతిలోకి చేర్చేది, సర్వస్వంతోనూ ముడివేసేది, సర్వస్వంలో భాగంగా మళ్ళీ చేసేది అన్నమాట. కాబట్టి మరణం అనేది చెడ్డది కాదు, బాధాకరమైంది కాదు, కోపం తెచ్చుకోవాల్సింది కాదు, ఆమెను మనం తిట్టాల్సింది లేదు. అనేక సంవత్సరాల నుంచి, అంటే తరతరాల నుంచి మృత్యు అనేది విడదీసేది, మృత్యుదేవత చెడ్డది, యమధర్మరాజు చెడ్డది అన్న భావాలు కొంతకాలమైనా లోనై ఉన్నందుకు వాళ్ళందరికీ శిరస్సు వంచి నా క్షమాపణలు. అందరి నిజంగానే మన అందరం అట్లనే పెంచబడ్డాం, అదే ఉంది. ఇప్పుడు ఈ క్షణం వారికి క్షమాపణలు వేడుకోవాలి, మృత్యుదేవతకు, ధర్మరాజు వారికి. మనము దేవతలందరినీ పూజిస్తున్నాం, వాళ్ళని మాత్రం మనము అసలు ఏంటో చాలా చెడ్డవాళ్ళైనట్టు, కలుసుకోకూడని వాళ్ళని, అట్లాంటివి భావానికి మనం గురైతే ఇంతమంది భావాలు మరి వాళ్ళ వైపు కూడా ప్రసరించినాయి కదా. ఇంతకాలం వాళ్ళ మీద ఆ విధమైన ప్రసరణలు చేసినందుకు మొత్తం మానవ జాతి నుంచి నా క్షమాపణలు. ఎస్ మేడం, మృత్యుదేవతకి, యమధర్మరాజు వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన క్షమాపణలు వేడుకుంటున్నాం. వీఆర్ వెరీ సారీ, ఫర్గివ్ us, థ్యాంక్ యూ అండ్ వీ లవ్ యూ. ఓపెన్ చేసేసి. అవును, అదే మనం ఎప్పుడు మరి ఎందుకు అట్లా నేర్పబడిందో తెలియదు, కానీ నిజానికి యమధర్మరాజు కూడా ఎంతటి మంచివాడు అంటే, మనం చేసిన ఏ పనికైనా సరే దానికి సరి సమానమైన రిజల్ట్ ఇస్తాడు తప్పితే, కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి అది దాటి వెంట్రుక వాసి కూడా మనకే శిక్ష ఆయన ఎప్పుడు విధించడు. అది శిక్ష కూడా కాదు, మనం చేసిన పనికి మరి పర్యవసానం ఎలా ఉంటుంది, దాన్ని మనం క్లియర్ చేసుకోవడం కోసం ఏదైతే మనం చేసి ఉన్నామో, ఇప్పుడు బట్టలు ఉన్నాయి, నా చీరకు మురికి అంటింది, దాన్ని నేనే ఉతుక్కుంటాను కదా, అట్లా నేను కూడా ఈజీగా క్లీన్ అయ్యే సర్ఫ్ను చూపిస్తారు వాళ్ళు, ఈజీగా క్లీన్ ఇది బ్రాండెడ్, దీంతో తొందరగా పోతుంది అని చెప్తాడు. అంతే. అలాగే ధర్మరాజు కూడా మీరు ఈ విధంగా చేయండి, తొందరగా బయటపడతారు. అవును, అంతేగాని అసలు వాళ్ళేమి నిజంగా చెడ్డవాళ్ళు కాదు. అంతటి బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఎంతో కష్టమైన విషయము. మనం ఒకే విధమైన శక్తి ప్రసరణ లేక ప్రేమ ప్రసరణ చేయడం అనేది ఒక విషయం, కానీ రెండు వైపుల నుంచి చూస్తూ ఆ ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేయడం అనేది ఎంత గొప్ప అకౌంటెంట్కి సాధ్యం. సో ఇంకా ఏం విషయాలు ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవాల్సి ఉంది మేడం? వెళ్ళే క్రమాన్ని చెప్పారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటామో చెప్పాము, మన జీవితం తర్వాత కొనసాగుతుంది, కళ్ళు మూసుకున్నంత మాత్రాన అంటే కళ్ళు మూసుకొని పర్మనెంట్గా మూసుకున్నాం, విడబడ్డాము అనేది కాదు, ఎవరితో విడిపోవట్లేదు, ఈ శరీరం నుంచి కాంతి శరీరంగా ముందుకు వెళ్తున్నాం అనేది ఇప్పటి వరకు అర్థమైంది మేడం. రైట్. ఇప్పుడు అదంతా అసలు ఎలా మొదలైంది, మనకు అందించబడింది అన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈయన మాథ్యూ మెక్కే అనేది తండ్రి, జార్డాన్ ఆయన కుమారుడు. మాథ్యూ మెక్కే అన్న ఆయనేమో ఒక సైక్రియాటిస్ట్,
వాహకత్వం కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళ అబ్బాయి జోర్దాన్, అతనికి 23 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక మంచి మోటార్ సైకిల్ కొనిస్తారు. అది చాలా బాగుంటుంది. ఆ అబ్బాయి ఒకరోజు సాయంత్రం చీకటి పడే వేళలో కొంచెం నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశం నుంచి వస్తున్నప్పుడు ఇద్దరు దుండగులు వెంటబడి అతన్ని కాల్చి ఆ మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళిపోతారు. అంటే దానికోసమే అతన్ని చంపేశారనమాట. ఆ పడుతున్నప్పుడు ఆ పిల్లాడికి మరణ అనుభవం అనేది జరుగుతూ ఉంటుంది. ఏమైంది, పడేశారు, బాగానే ఉంది, నా శరీరం వాలిపోతుంది, బరువేస్తుంది, కానీ తేలికైపోయాను, నేను పైకి లేచిపోయానేంటి, కానీ కింద ఏదో పడి ఉందంటే అది నా శరీరమే అనమాట. ఇది వెళ్ళట్లేదు, నేను ఎక్కడికన్నా వెళ్దామా, పోని చూస్తానా, కదిలి చూస్తే వెళ్ళగలుగుతానా అని వాళ్ళ ఇంటికి అప్పుడే కొత్తగా పెళ్ళవుతుంది ఆ భార్య దగ్గరికి వెళ్తే వాళ్ళు గుర్తించలేరు. ఓహో, అంటే ఇప్పుడు నేను గోడల్లో నుంచి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళగలుగుతున్నాను అంటే నా శరీరం నుంచి విడిపడిపోయాను అనమాట అనుకుని, సరే పోనీ ఈమె గుర్తించకపోతే నా ఫ్రెండ్ గుర్తిస్తాడేమని ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఆ ఫ్రెండ్ నిద్రపోతూ ఉంటాడు. ఇతను వెళ్ళగానే, అంటే ఇతని సూక్ష్మ శరీరం వెళ్ళగానే ఉలిక్కిపడి లెగుస్తాడు. అంటే అతన్ని ఎవరో వచ్చారన్న సంగతి అతను గ్రహించాడు, ఒక శక్తి రూపంలో తెలుసుకున్నాడు కానీ చూడలేదు. అప్పుడు అవన్నీ అయినాక అంటే అయ్యో, అంటే నేను ఇక ఇంకెవరిని భౌతికంగా స్పృశించలేను, మాట్లాడలేను, అవన్నీ చేయలేను కాబోలు, నాకు ఇంకా జీవితం మీద ఆశ ఉంది, కొత్తగానే పెళ్ళయింది, ఆమెతో గడపాలని ఉంది, అయినా కానీ నేను ఇట్లా విడిపడిపోయానే అనుకుంటూ ఉండగా అతను పూర్తిగా ఈ అనుభవాన్ని కోల్పోతూ ఉండగా ఇద్దరు మనుషులు వస్తారు. వాళ్ళ నాన్నగారు సైకియాట్రిస్ట్ అవ్వడం వల్ల కానీ ఫర్ ఎనీ రీజన్ అతను కొంచెం గుర్తించగలుగుతాడు, వీళ్ళు పైనుంచి వచ్చిన వాళ్ళు అని. ఆ సంగతి తెలిసి వాళ్ళతో పాటు ఇక మాట్లాడకుండా, తను చచ్చిపోయానది అర్థం చేసుకున్నాడు కాబట్టి మాట్లాడకుండా వెళ్ళిపోతాడు అనమాట. అతనికే కాదు, మనం కూడా ఎవరైనా సరే సాధారణంగా పుట్టేటప్పుడు ఒక స్త్రీ డెలివరీ అయ్యేటప్పుడు డాక్టరు, నర్సు ఉంటారు కదా, అదేవిధంగా మరణించేటప్పుడు కూడా మనకి ఆత్మలోకం నుంచి ఇద్దరు వస్తారు గైడ్ మాస్టర్స్ మనల్ని తీసుకువెళ్ళడానికి. మన మరణమేమి ఒంటరిగా ఏకాకిగా బాధగా జరిగేది కాదు, చక్కగా ఆహ్వానించి తీసుకువెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఆత్మలోకంలో మనము కొంచెం అవగాహనతో వెళ్ళినట్లయితే డైరెక్ట్గా మనని స్వాగతించే సహచరులు, మనకంటే ముందే చనిపోయిన మన కుటుంబాల వాళ్ళు, మన మిత్రులు, వాళ్ళందరూ అక్కడ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, మనని స్వాగతిస్తారు. అంటే ఇప్పుడు మనం 21వ రోజు ఎప్పుడు వచ్చినప్పుడు బారసాలు చేస్తాం, ఉయ్యాలు వేస్తామే, అట్లా మనము భూలోక యాత్ర ముగించుకుని వెళ్ళిన తర్వాత కూడా మనకి చెందిన ఆత్మ కుటుంబాల వాళ్ళు, సహచరులు అందరూ మనని చక్కగా ఆహ్వానించి, ఈ విషయాల్లో నువ్వు ఇక్కడ పొరపాటు చేసి వచ్చావు, ఇక్కడ రైట్గానే ఉన్నావు, ఇక్కడ ఇంకో విధంగా చేస్తే బాగుండేది అని ఆ మాటలన్నీ అంటూ, అంటే వాటిలో నింద కానీ ఆరోపణలు కానీ ఏమీ లేవు, జస్ట్ సమీక్ష లాంటిది. ఇంకా ఉన్నతంగా వాడివి అని చెప్పడానికి, ఇంకో రకంగా చేస్తే ఇంకో పరిణామం వచ్చేది, పర్యవసానం వేరుగా ఉండేది అని చెప్తూ చక్కగా ఒక ఉత్సవాన్నే జరుపుతారు అనమాట. కానీ మనము ఎప్పుడు మన మరణానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అసలు మరణం తర్వాత ఏమీ లేదు, చచ్చిపోయానంటే ఇంకే అంతా అయిపోయింది అనుకున్న మనుషులు మాత్రము, అటువంటి మనుషులు తీవ్రమైన ఉద్వేగాలతో, కోపం, భయం, అసహ్యం ఇవన్నీ పెంచుకుని ఉన్న మనుషులు ఉంటారు కదా, దుష్టత్వం, వాళ్ళు మాత్రం స్వస్థత స్థలానికి తీసుకువెళ్ళబడతారు. అక్కడ నెమ్మదిగా వాళ్ళకి ఆయన ఇది అని చెప్తూ ఉంటారు. కానీ ఇట్ టేక్స్ టైం అనమాట. వాళ్ళు చనిపోయినట్టు వాళ్ళు అందిస్తారు, అక్కడ చాలా సమయం దానికి పడుతుంది. అందుకోసమని ఆ లోకంలో వాళ్ళు మన ఏం అడుగుతున్నారంటే, వచ్చేటప్పుడు కనీసం కొనసాగుతుందన్న చిన్న ఆలోచన నేర్చుకుని రండి, అప్పుడు పరిణామం వేగవంతంగా అవుతుంది. మీకు కావలసిన ఏదైనా సరే నేర్చుకుని, మీకు కావలసిన చోటుకి మీరు వెళ్ళగలిగి, మీకు కావలసిన విధంగా ఉండగలగటం అనేది మీకు వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మీరు మీ ఆ తీవ్ర ఎమోషన్స్ని, బాధల్ని, లేకపోతే నిరాశ నిస్పృహలని వాటన్నిటినీ వదిలేసి రండి. నిరాశ పడాల్సింది, నిస్పృహ పడాల్సింది ఏం లేదు. నిజానికి భూమి మీద కూడా మేము అలసిపోయాము, నేను ఇంక పోరాడలేను,
ఇటువంటి చిన్న చిన్న ఆలోచనలు చేసి మీరు బలహీనపడుతున్నారు తప్పితే మీరు సర్వశక్తివంతులు, సృష్టి మొత్తం మీతో ఉంది అన్న విషయం మీకు తెలిస్తే మీరు ఆ నిరాశ నిస్పృహలకి లోను కాకుండా ఉంటారు. ఎప్పుడు ఆనందోత్సాహాలతోనే ఉంటారు. ఆ విషయాలు మీరు నెమ్మదిగా గ్రహిస్తున్నారు ఇప్పుడిప్పుడే భూమి మీద వాళ్ళు. కానీ మిగిలిన వాళ్ళకు కూడా అది అందచేయండి. అప్పుడు వారి అందరి జీవితాలు తేలిక పడతాయి. ఆ తేలికతనంలో వాళ్ళు క్షమ నేర్చుకుంటారు. ఆ క్షమలో పగ అనేది కానీ ప్రతీకారం కానీ ఉండనే ఉండదు. మీరు తెలుసుకున్న దాన్ని మిగిలిన వాళ్ళకి అందచేయండి. వారు కూడా సహనాన్ని, క్షమని, ప్రేమని నేర్చుకోవటంలో ప్రోత్సహించండి అని మన రిక్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట వాహ్! భూమి మీద వాళ్ళని. మేడం ఇక్కడ ఒక్క పాయింట్ని కొంచెం క్లియర్గా, సరే ఇప్పుడు ఉన్నాము బాగా అద్భుతంగా హాయిగా ఉంటూ వెళ్ళిన వాళ్ళు తర్వాత ఉన్నదని తెలుసుకుంటారు, ఓకేనే. ఆ చివరి సమయంలో శరీరంతో బాగా ఇబ్బంది పడి పోరాడతారు చూసిందా మేడం, అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇంకా ఆ టైంలో జరుగుతుంటుంది. అంటే శరీరం అలా ఇబ్బంది పడ్డా వెళ్ళిపోయేటప్పుడు సునాయాసంగానే వెళ్ళిపోతారా? అది అర్థం కావాలి ఇప్పుడు. అసలు ఇక్కడ మన భౌతిక శరీరానికి ఏమి జరిగింది అన్నది పాయింట్ ఏమి కాదు. వాళ్ళ మనసు లోపల ఆత్మ వెళ్ళిపోతుంది అన్న చిన్న ఆలోచన ఉంటే హాయిగా ప్రయాణం సాగుతుంది. ఇటొచ్చి దీని నుంచి వదిలి వెళ్ళిపోవటానికే ఇంక దీంతో అంతా అయిపోతుంది అనే ఒక భావం ఉన్నాళ్ళు ఉంటారు కదా, ప్రగాఢ భావాలు. వాళ్ళే మరి తీసుకుని వెళ్ళటానికి ఇష్టం లేకుండా వెళ్ళవలసిన సమయం వచ్చింది, వెళ్ళటానికి ఇష్టం లేదు. మన పిల్లల్ని బడిలో పంపుతాం బాగా చిన్నప్పుడు, ఇంట్లో అలవాటైంది కదా, బాగా అమ్మ నాన్న దగ్గర ఉండడం, చక్కగా ప్రేమతో ఉండడం అలవాటయ్యి ఆ బడి ఎట్ట ఉంటుందో ఏం కదో, ఈ టీచర్లు ఏం చేస్తారో, లేకపోతే నాకు కావాల్సిన ప్రతిదీ ఉంటుందో ఉండదో అని ఆటోనో రిక్షానో లేకపోతే బస్సో వచ్చిన దగ్గర నుంచి ఏడ్చే పిల్లలు ఉంటారు కదా. ఇప్పుడు అది ఏడవట్లేదు, కానీ అదివరకు కాలంలో కనీసం ఒక 40 years బ్యాక్ అయినా ఏడుస్తూనే వెళ్ళేవాళ్ళు పిల్లలు బడికి పంపేటప్పుడు. ఇప్పుడు కొంత ఎక్స్పాన్షన్ వచ్చింది, వీళ్ళు టీవీలు వాటన్నిటి ద్వారా బడి బాగానే ఉంటుందని చూస్తున్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు కదా. అట్లాగే మృత్యు తర్వాత కూడా జీవితం ఉంది అన్న విషయాన్ని ప్రాచుర్యంలోకి తెస్తే చచ్చిపోవటానికి ఎవ్వరు విచారపడరు. ప్లస్ నెలల తరబడి లేకపోతే సంవత్సరాల తరబడి ఆ మంచాల్లో పడి అమ్మో ఆయన నేను అట్టయినా సరే బతికేసి పారేయాలి అని కూడా అనుకోరు. మనకు మృత్యువు మనం సంసిద్ధపడగానే వచ్చేస్తుంది అట్లాంటి సందర్భాల్లో. కానీ వాళ్ళ మనసులో సంసిద్ధత రావాలి అంటే వాళ్ళకి తెలియాలి, ఈ జ్ఞానం అందించబడాలి. అంటే శరీరము ఎంత కృషించి ఎంత ఇబ్బందులో ఉన్నా ఆత్మ స్వచ్ఛంగానే వెళ్ళిపోతుంది. శరీరం ఇబ్బంది పడ్డంత మాత్రాన ఆత్మకి ఏమి ఇబ్బంది జరగదు. కాబట్టి నేను ఆత్మలోకంలోకి వెళ్తున్నా అనే ఒక జ్ఞానంతో ఉంటే చాలు. కింద బాగా ఇబ్బంది పడుతున్నా ఇట్లనే ఉంటదేమో అనుకోవడానికి లేదు. రైట్, ఈ క్లారిటీ వస్తే సునాయాసం అయిపోతాం అందరం. 10 సంవత్సరాలు 13, 15 సంవత్సరాలు మంచాల మీద ఉండి కొంతమంది వెళ్ళడానికి, ఎందుకంటే వాళ్ళు అట్లానే ఎట్టగొట్ట ఉందో అనుకుంటున్నారు తప్పితే ఆ వెళ్తే ఇంకా అంతా అయిపోయింది అన్న దాంతో కొనసాగుతుంది అట్లా. ఓకే, అసలు ఆ విషయం తెలియకుండా అవతల కూడా చాలా బాగుంటుంది అన్నది తెలిస్తే ఎప్పుడైతే ఇక్కడ బలహీనం అవుతుందో పని అయిపోతుందో అప్పుడు చక్కగా ఈ ఊరు నేను ఏదో పని మీద వచ్చాను, లేకపోతే నాకు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది ఉద్యోగం చేస్తుంటే, ఇక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే ఎట్లా వేరే ఊరికి వెళ్ళిపోతామో అంత తేలిగ్గా వెళ్ళిపోగలగటం అనేది వస్తుంది. అక్కడ జీవితం కొనసాగుతుంది, అక్కడ ఇంకా బాగుంటుంది. సంకల్ప మాత్రంతోనే విషయాలు నడుస్తాయి, స్ట్రగుల్ ఉండదు, మనకు కావాల్సింది మనం నేర్చుకోవచ్చు. ఇవన్నీ తెలిసినప్పుడు ఎవరంతా విచారపడతారు. అంతే, ఈ జ్ఞానం ఉన్నప్పుడే ఏదైనా సాధ్యం. అప్పుడు వాళ్ళ ఒక మాట కూడా ఇంకోటి చెబుతున్నారు, ఇవన్నీ ఇక్కడ చక్కగా ఉన్నాయని గబగబా మీరు మీ సమయం పూర్తవకుండానే వచ్చేద్దామని అనుకోవాగండి, అక్కడనే బాగుంటుంది అట్లాంటి పనులు చేయవాగండి. మీ సమయం ఎంతవరకు ఉందో అంతవరకు మీరు ఏమి నేర్చుకోవాలో లేకపోతే ఏమి చేయాలో ఎంతవరకు ఉండాలో ఉండేరండి. అంతేగాని మనమే సొంతగా మరణాన్ని నిర్ణయించేసుకుని ఆత్మహత్య రూపంలో వెళ్ళకూడదు. అది మాత్రం చేయకుండా ఉండాలి. అది బాగుంది కదా అని అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళడానికి కుదరదు. రైట్, ఇది చాలా అల్టిమేట్ పాయింట్ మేడం. ఇంకా జోర్డన్ ద్వారా ఏం తెలుసుకుంటున్నాం మేడం, అది అలా చూసుకున్నాడు అతను. వాళ్ళందరూ ఏడుస్తున్న తర్వాత ఆ నెక్స్ట్ డే అదంతా చూస్తే
అందరూ ఒక చోట చేరటం, విచారంతో ఉండటము. ఎన్ని రోజులు ఉన్నా సరే ఎలిసా కానీ తన తండ్రి కుటుంబం కానీ వాళ్ళందరూ ఏడుస్తాం అన్నీ గమనిస్తే ఆ అబ్బాయికి ఏమో నేను ఇక్కడ హాయిగానే ఉన్నాను, నిశ్చింతగానే ఉన్నాను, వీళ్ళేమో కింద ఏడుస్తున్నారు, ఎట్లా అయితే ఎట్లా, వీళ్ళకి నేను హాయిగా ఉండే హాయిగానే ఉన్నానన్న విషయాన్ని చెప్పాలి, అట్లాగైనా చెప్పాలి అనుకుని వాళ్ళ నాన్నగారు సైకియాట్రిస్ట్ కాబట్టి ముందు అసలు వాళ్ళ నాన్నగారికి భావ ప్రసారం మొదలు పెడతాడు. పెడితే వెంటనే తెలుసుకోలేకపోయినా కొన్ని రోజులకి వాళ్ళ నాన్నగారికి నాకేదో ఒక విషయం ఎవరో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు అని ఆయన గమనిస్తాడు. గమనించిన తర్వాత అప్పుడు ఆ భావాల్ని జోర్డాన్ భావాల్ని ఆయన ఇది జోర్డాన్ చెప్తున్నాడు నాకు అనుకుని సరే ఏం చేద్దామంటే ఆ అబ్బాయి చెప్తాడనమాట. నిజానికి జీవితము మనం మరణం అంటే భయం అనుకుంటున్నాం కానీ తర్వాత కూడా బాగానే ఉంటుంది. ఎవరైనా మరణించితే వాళ్ళ కోసం ఏడవలసిన అవసరం ఏం లేదు. వాళ్ళ ఆత్మలోకంలో చేరతారు, సర్వాత్మ కౌగిల్లోకి వెళ్తారు, ప్రతిదీ అక్కడ చక్కగా స్వీకరించబడతారు, తమకు కావాల్సిన విధంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు విచారపడరో, వాళ్ళకి మీ గురించిన ఆలోచనే ఉండదు. మీరందరూ కూర్చొని ఎప్పుడు ఏడుస్తూ ఉన్నారు. ఆ ఏడ్చడం అనేది తగిన పని కాదు. ఈ విషయాన్ని మనం అందరికీ చెప్పాలి. మరి నువ్వు అందరికీ చెప్తావా? నేను నా కాంతి పరిభాషలో నేను నీకు అందిస్తే నీ మెదడు దాన్ని స్వీకరించి మామూలు అక్షర రూపం ఇవ్వాలి, అట్లా చేద్దాము మనము అని తండ్రి కొడుకు ఆ ఒప్పందం చేసుకుంటారు. ప్రతిరోజు కొంత కొంత భావ ప్రసారం జోర్డాన్ చేస్తే ఈ మాథ్యూ దాన్ని భాషలోకి ఇంగ్లీష్లోకి అనువదించి, అంటే మామూలుగా అక్కడ లిపి లేదు కదా, భావం మాత్రమే వచ్చింది కదా ప్రసారం ద్వారా, శక్తి ప్రసారం ద్వారా ఆ భావాన్ని భాషలోకి మార్చి మనకి అందించాడు అనమాట. అట్లా అబ్బాయి ముందుగా వెళ్ళగానే ఇట్లా వెళ్తాము, మన ఇట్లా స్వాగతిస్తారు. స్వాగతించిన తర్వాత ఈ విషయంలో మనం ఏ విషయాల్లో ఇంకా బాగా చేసి ఉండొచ్చో, ఏ విషయాలు సరిగ్గా చేసామో, ఏమి సరిగ్గా చేయలేకపోయామో, ఏమి నేర్చుకోవడానికి మనం సంకోచించామో లేకపోతే సిద్ధపడలేదో అవన్నీ మనకు అక్కడ చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి మనం నెక్స్ట్ ప్రణాళిక కొంత రెస్ట్ తీసుకుని మనకు కావాల్సినంతకాలం నెక్స్ట్ ప్రణాళిక కోసం ఎదురు చూస్తూ మన వెయిటింగ్ లిస్ట్ లాగా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అవర్ బర్త్ అనమాట. ఎదురు చూస్తూ ఉండాలి. ఆ సమయం లోపల మనం నేర్చుకోవడానికి ఏ కుటుంబాలు అనువుగా ఉంటాయో ఆ కుటుంబంలోకి మనం 3 కుటుంబాలను సూచిస్తారు. ఆ మూడిట్లో మనకు కావాల్సిన దాన్ని మనం ఓకే చేసుకుని ఆ ఇంట్లోకి మళ్ళీ జన్మ తీసుకొని వస్తాము అని చెప్తూ చక్కగా అక్కడ వెళ్తూనే మనకు ఏదైనా సరే మనం కావలసిన విధంగా సృష్టించబడుతూ ఉంటుంది. ఊహ మాత్రమే. చక్కగా బాగానే అన్నిటిని ఆస్వాదిస్తాం. కానీ ఈ కళలు ఏది కావలిస్తే అది నేర్చుకుంటాం. వాటన్నిటితో పాటుగా ముందు నేర్చుకోవాల్సింది మనము మన భావోద్వేగాల నియంత్రణ. అది భూమి మీద నేర్చుకుని రావాల్సిందే. కానీ ఇక్కడ మనకి ముందు దాన్ని అక్కడే నేర్చుకుని రావాలి అన్న సంగతి జ్ఞానం ఉంటే త్వరగా మనం ఇక్కడ మన కాంతిమయ లోకాల్లో ఇంకా బాగా అడ్జస్ట్ అవుతాము. అక్కడ ప్రతికూలతలు అట్లాంటివన్నీ ఏమీ లేవు కాబట్టి మన ఎమోషన్ని క్లియర్ చేసుకోవడానికి ఛాన్స్ ఏమి ఉండదు. ఎవడి మీద చూపిస్తాం కోపం వస్తే, అక్కడ ఎవరు అందరు ఆత్మ రూపంలో ఉన్నారు, శరీరాలే లేవు. అందుకని ఇక్కడ కనబడ్డ శరీరం అక్కడ కనబడదు. అందుకని ఇక్కడే అవన్నీ క్లియర్ చేసుకోవాలి అన్న సంగతి మనుషులకి తెలియాలి. క్లియర్ చేస్తే అక్కడ మనం చక్కగా వేగవంతంగా మనం ప్రయాణం అనేది సాగుతుంది. ఆ సర్వాత్మ లోకంలో కావాల్సిన విధంగా మనకి ఎంత కంఫర్టబుల్ ఇల్లు కావాలనుకుంటే అంత కంఫర్టబుల్ ఇల్లుని మనము లీలా మాత్రంగా సృష్టించుకుని దాంట్లో హాయిగా ఉండొచ్చు. అలాగే అక్కడ వనాలు కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, చేతి వృత్తులు ఏదైతే అది మనకి ఏమున్నాయో పైన కూడా అవి ఉన్నాయి. ప్రతిదీ మనకి ఏది కావలిస్తే అది సృష్టించుకుని చక్కగా పంపబడతాము. ఇక్కడ మనకి ఐఐటీలోని సీటు రావాలంటే ఎంతో కష్టం, ఎంట్రన్స్ రాయాలి, కాంపిటీషన్ ఉంది. అక్కడ వెళ్ళి నేను ఇటువంటి విద్యా సంస్థలో చదువుకోవాలనుకుంటున్నాను అంటే చక్కగా వస్తుంది, మనకి చేర్చుకోగలుగుతాము. ఏదైనా సులభ సాధ్యమే. జీవితం అనేది ఎక్కడైతే మనకి శరీరానికి సాంద్రత ఉంది కాబట్టి జీవితం మనకి భారంగా నడుస్తూ ఉంది తప్పితే
ఎప్పుడైతే శరీరం వదిలేసామో ఆ సాంద్రత అనేది మన దగ్గర ఉండదు కాబట్టి అత్యంత తేలికగా ఏదైనా సంభవమే అవుతుంది. మనము మరణం గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ సాంద్రత స్థలం నుంచి, ఆ తలం నుంచి మనము సాంద్రత లేని తలంలోకి వెళ్తున్నాం కాబట్టి హాయిగా తేలికగా ఉండగలుగుతాము. ఆ హాయిగా తేలికగా ఉండగలగటాన్ని ఆస్వాదించడానికి మనం సిద్ధపడి ఉంటే ఇక్కడ అది మనకి ఎంతో హాయిగా ఉంటుంది. మన మరణం అనేది మనకి చెప్తాడనమాట. చెప్పి ఇట్లా ఎవరికైనా సరే మనం చెప్తూ ఉన్నాము. ఎవ్వరికన్నా మనం ఇవ్వగలిగిన సహాయం ఏదంటే ఒక ఆత్మ శరీరంగా జన్మ తీసుకున్న తర్వాత ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తే ఆ ఆత్మాభివృద్ధి అత్యంత వేగంగా నడిచి అన్ని దశలు దాటి చక్కగా మళ్ళీ తనదైన కాంతిలోకి తను చేరుకోగలుగుతుంది. ఆ కాంతిలోకి చేరడానికి మనకి భూమి మీద ఉన్న ఈ అపోహలు, సరిగాని ఆలోచనలు, లేకపోతే అనేక విషయాల పట్ల అనేక అభిప్రాయాలు ఇవన్నీ అడ్డం వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ మనము ఇక్కడే వదులుచుకొని రావాలి అంటే మనకి మనదైన స్వరూపం, మన కాంతి స్వరూపం మనకి తెలిసి ఉంటే సరిపోతుంది, చక్కగా ఉంటుంది. ఇదే విషయాన్ని మనకి స్వస్వరూపానుసంధానే భక్తి రీత్యభిధీయతే అని చెబుతారు కదా. మనం భక్తి మార్గంలో చెప్పినప్పుడు లేకపోతే భూమికి సంబంధించినంత వరకు నీ లోపలున్న విషయాల పట్ల నీకు అవగాహన ఉంటే అదే నీ భక్తి అని. నాకేం బలాలు ఉన్నాయి, నాకేం బలహీనతలు ఉన్నాయి, నేను ఏ విషయాల్లో సరిగా ఉంటున్నాను, ఏ విషయాల్లో సరిగా ఉండలేకపోతున్నానని మనం తెలుసుకోవటమే భక్తి అని చెబుతున్నారు కదా. దాన్ని ఇంకొక అడుగు ముందేసి మన స్వీయ స్వరూపం అన్నీ దాటి అద్భుతమైన కాంతి పుంజము అని తెలిస్తే ఇంకా ఏ చీకటి గురించి మనం భయపడతాము అన్నది మనకి అర్థమవుతూ వస్తుందన్నమాట. అక్కడ ఎక్కడైనా సరే తలుచుకున్న క్షణంలో గైడెన్స్ వస్తుంది. చక్కటి మనకి ఏం కావలిస్తే అది అందజేస్తూ ఉంటారు. కావలసిన జ్ఞానాన్ని అంతా ఏ జ్ఞానం పొందడానికైనా కావలసిన సన్నివేశాలన్నీ సృష్టించబడి ఈ విధంగా ఉంటుంది అన్నది వాళ్ళు చెప్పేది వాస్తవమే. కానీ అక్కడ అనుభూతి లేదు కాబట్టి అది మనకి సంపూర్ణ అవగాహన రాదు. ఇక్కడ ఉన్నప్పుడే మనం ఒక విషయానికి బాధపడ్డాం అనుకోండి, ఎందుకు బాధపడ్డాము, ఏం కలిగా, దానివల్ల ఏం జరిగింది, నా లోపల ఆ బాధ నుంచి ఏమి వచ్చింది, లేకపోతే ఆ బాధ నేను ఎందుకు ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నాను, లేకపోతే ఎదటి వాళ్ళు మనం అలా బాధపడితే నేను ఈ విధంగా ఎట్లా ప్రవర్తించాను, వాళ్ళకి కలిగిన ఆ బాధ వల్ల వచ్చే పర్యవసానం ఏంటి, కోపమైనా సరే వీటన్నిటినీ మనం ఇక్కడ ఉన్నప్పుడే పరిశీలించి సరి చేసుకుంటే అది ఇంకా ఎంతో తేలిక. జీవితం అనేది అప్పుడు అక్కడ ఉన్నట్టే ఉంటది, ఇక్కడ కూడా. సో పైన ఉన్నట్టు అంత తేలికగా కింద కూడా ఉండొచ్చు. మనం ఇవన్నీ మనని మనం సరి చేసుకుంటే ఎప్పటికప్పుడు ఎవరన్నా సరి చేద్దాం, వాళ్ళకి సరుకు పెడదాం అనుకుంటాము, ఎవరికన్నా సరుకు పెట్టద్దు. మనని మనం ఏ విషయంలో నా ఉద్వేగం ఈ విధంగా ఉంది, లేకపోతే ఎక్కడ నా కోపం అదుపు తప్పుదా, ఒక విషయం ఏ బలహీనత నేను లోనవటం వల్ల ఆ విధంగా ప్రవర్తించాను అని ఎవరికాళ్ళు ఆ స్వీయ పరిశీలన అనేది ఉంటే, గాఢ స్థాయిలో ఉంటే ఇక్కడే సెట్ అయిపోతుంది. సో పైన ఎంత హాయిగా ఉంటామో కింద కూడా అంత హాయిగా ఉండొచ్చు అనేదే జోర్డన్ వారి తండ్రి ద్వారా ద లూమినియస్, ఇంగ్లీష్ పుస్తకం పేరు ద లూమినస్ ల్యాండ్స్కేప్ ఆఫ్టర్ లైఫ్. ఆ ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులోకి మరణం మధురంగా మీరు ట్రాన్స్లేషన్ చేశారు. వండర్ఫుల్ మేడం. సో మరణాన్ని ఎంత చక్కగా ఆహ్వానించాలో, ఒక ఆత్మ వచ్చినప్పుడు ఎలా ఆహ్వానిస్తామో వెళ్ళేటప్పుడు కూడా అలా ఆహ్వానించాలి. మరి ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా, అంటే వెళ్ళిపోయే వాళ్ళకే కాదు, ఇప్పుడు వెళ్ళిపోతున్న వాళ్ళు మన నుంచి విడిపోతున్నారు అని వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంతో బాధకు గురై ఎప్పటికీ తలుచుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో పైన ఉన్నారు, మనందరం వాళ్ళు హాయిగా ఉన్నారు, వాళ్ళు హాయిగా ఉన్నారు, లేరనుకుని ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నాం. మళ్ళీ అసలు ఒక్క మాట ఏం చెప్పుకోవాలంటే, ఎట్లయితే మన ఇంట్లో ఒక పాప పుట్టబోతున్నప్పుడు ఆహ్వానిస్తాము, అందరూ చుట్టాల పక్కలు చూడడానికి వస్తారు, హాయిగా ఆనందంగా ఉంటాము, మృత్యుదేవతను కూడా
మనం ఆ పసిపిల్లను ఆహ్వానించినట్లు ఆహ్వానించి నిజంగా మరణోత్సవాలు చేసుకోవడం చేస్తేనే మనం ఆవిడికి ఇవ్వగలిగిన గౌరవం అదే. మొదటిసారి చేసింది అదే. ఈ స్మృతి స్మరణోత్సవం కూడా అదే. అది ఇది నేర్పించిన విషయాన్ని మనం స్మృతి చేసుకుంటూ ఉత్సవంగా జరుపుకుంటున్నాం. వండర్ఫుల్ మేడం. ఫైనల్గా మీ మెసేజ్ మేడం. నేనేమనుకుంటున్నానంటే, అమ్మ తల్లి నువ్వు వచ్చినప్పుడు కొంచెం ముందు ఇంటిమేషన్ ఇస్తే నేను అందరికీ పిలిచి ఇట్లా ఇంత హాయిగా వెళ్ళిపోవచ్చు అన్న విషయాన్ని వాళ్ళందరికీ చూపిస్తాను. వాళ్ళు తేలిగ్గా భావించి మిగిలిన వాళ్ళకి కూడా చెబుతారు. కాబట్టి నాకు కాస్త ముందు ఇంటిమేషన్ ఇవ్వమ్మా అని అనుకుంటున్నా. నా వరకు నేను అంతకుమించి నేనేమనుకుంటున్నా. వా, ఇది ఇంకా అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో మిత్రులారా, విన్నాం కదా, పత్రిజీ స్మృతి స్మరణోత్సవ వేళ మనం తెలుసుకోవాల్సిన మరణ విజ్ఞానాన్ని, జీవించడమే కాదు మరణించడం కూడా ఒక అద్భుతమైన కళను నేర్పించి వెళ్ళారు పత్రిజీ. ఇది మనం నేర్చుకుంటే పైన కాదు కిందనే అద్భుతంగా జీవించవచ్చు. పైదంతా మనం కిందికి దించాలి అని కూడా చెప్పారు మన మాటల్లో. అది సాధనతో, మనం ఈ జ్ఞానంతో, జ్ఞానం అనేది ఎక్కువ వాడారు, ఆ జ్ఞానానికి శక్తి తోడు అవ్వాలి కాబట్టి సాధన చేపించారు అనేది ఇప్పుడు మేడం గారి ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి వెళ్ళిపోతున్న వాళ్ళ గురించి అయినా, లేదా వెళ్ళిపోయే వాళ్ళు ఎలాగో ఇవన్నీ జ్ఞానం తెలుసుకొని రెడీగా ఉంటారు. సో వెళ్ళిపోతున్నారు, దూరం అవుతున్నారు అనే మన చుట్టుపక్కల ఉన్న మనం కూడా ఆ జ్ఞానంతో ఉండడం ఇంపార్టెంట్. మేడం ఇవాళ ఒక అల్టిమేట్ పాయింట్ ఇచ్చారు మనకి. ఎదుటి వాళ్ళకి చేసే ఒక గొప్ప సహాయం ఏదైతే ఉందో, తర్వాత కూడా, మరణం తర్వాత కూడా జీవితం ఉంది అనే ఈ జ్ఞానాన్ని అందరికీ అందించడం. వారు ధ్యానం చేయనియండి, చేయకపోనియండి, ధ్యానం ఉన్నా లేకపోయినా పుట్టుక, జీవితం, మరణం అనేది కామన్ అందరికీ. కానీ భావోద్వేగాలతో కనుక వెళితే అక్కడ సమయం పడుతుంది ముందుకెళ్ళడానికి. ఆ భావోద్వేగాలను సమస్థితిలో ఇక్కడే ఉంచి మనల్ని మనం తీర్చిదిద్దుకుంటే ఇక్కడే అద్భుతంగా ఉంటాం, నెక్స్ట్ ఉన్నతంగా ఎదుగుతామని జోర్డన్ అనే ఒక అబ్బాయి ద్వారా, మనం సైకాలజిస్ట్ ద్వారా ఇది అందించబడ్డది. మేడమే స్వయాన దాన్ని ట్రాన్స్లేషన్ చేశారు. సో మరొక ఎపిసోడ్లో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఇది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన విజ్ఞానం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.